ఆశీర్వాదాలు చూస్తామని ఆమె గతించిన మరి దేవుని వాక్యాన్ని గతించిన దినాల్లో మనము వాక్యం వినవచ్చాం. కాబట్టి ఈ దినం మరి ప్రత్యేకంగా నీవు వర్ధిల్లాలి. ఈనాటి అంశం ఏంటంటే నీవు వర్ధిల్లాలి. నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవుని కొరకు ఆత్మీయంగా వర్ధిల్లాలి. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఆత్మీయంగా ఫలిస్తున్నావు. ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు దేవుని కొరకు నీవు ఇంకా ఎదగాలి, వర్ధిల్లాలని దేవుని ముఖ్య ఉద్దేశం. నీవు దేవుని కొరకు వర్ధిల్లాలంటే ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు గారిని మనం చూస్తే, దావీదుకి దేవుడు తోడుగా ఉండెను. ఆ దావీదు గారికి దేవుడు తోడుకున్నందుకు దేవుడు అతనికి తోడుకున్నందున అతడు వర్ధిల్లుచుండెను. కాబట్టి పిల్లరా, దేవుడు ఎవరికి తోడుకుంటారు వారు వర్ధిల్లుతారు. అది ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే అక్కడ కూడా యోసేపు అనేటువంటి భక్తుడు కనబడతారు. యోసేపునకు దేవుడు యెహోవా తోడయుండెను, అతడు చెయ్యి పనులన్నిటిలో అతడు వర్ధిల్లను అని రాయబడి ఉంది. ఐగుప్తు దేశంలో అతడు పరాయి దేశంలో దేవుని కొరకు సాక్షిగా జీవించాడు, అతడు వర్ధిల్లుగా వచ్చాడు. సహోదరుడా, నీ జీవితంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను కూడా వర్ధిల్లాలి, దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఒకటిగా ఆలోచన చేయగలిగితే మనము ఏ విషయాల్లో వర్ధిల్లాలి అని బైబిల్ చెప్తుంది ఆధ్యాత్మికంగా అంటే, చూడండి, యోహాను రాసిన పత్రికలో యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో మనం కూడా చూస్తాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాను. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా లోకంలో వెలుగుతూ అనేక మందికి ఆదర్శంగా ఒక లైట్గా మనం దారి చూపేవారుగా, వెలుగు చూపేవారుగా మారాలి. బైబిల్ గ్రంథం నుండి మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివితే అక్కడ ప్రేమలో అభివృద్ధి పొందిన వర్ధిల్లాలి అని మరి ఆఖరి భాగాన మనం చూడగలుగుతాం 13వ వచనంలో. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రేమలో వృద్ధి పొందాలి, మరి వర్ధిల్లాలి. ప్రేమ అనేక దోషములు కప్పుతుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనం విచారించుకునదు, పిల్లరా అపకారం చేసిన వారిని మనసులో ఉంచుకోదు. కాబట్టి దేవుని ప్రేమలో వర్ధిల్లాలి, దేవుని ప్రేమతో మనం వృద్ధి పొందాలి. కాబట్టి ఈ లోక ప్రేమ ఉంది, లోకంలో ఉన్న ప్రేమ పిల్లరా మరి ఫలితం ఆశించే ప్రేమ, ప్రేమిస్తేనే ప్రేమించే ప్రేమ. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని ప్రేమించే వారికే మీరు ప్రేమించినట్లా ఏమి ఫలము కలుగును, మీకు వందనాలు చెప్పిన వారికి వందనాలు చెప్తే ఏమి ప్రయోజనము అని యేసుప్రభువు చెప్పారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులైయుండుడి అని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము పరిపూర్ణతలోకి రావాలి. రెండవది, మన జీవితంలో మనము నీతిమంతులు వర్ధిల్లుతారని బైబిల్ చూస్తున్నాం. ఎలా వర్ధిల్లుతాం అంటే, నీతిమంతుల రక్తంలో కడగబడి నీతిమంతులుగా జీవిస్తే, యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుని రక్తంలో కడగబడిన నీవు నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అందుకని మన జీవితాల్లో నీతిమంతులు వర్ధిల్లుదురని వాక్యం చూస్తుంటాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాం. ప్రియదేవుని బిడ్డ, అంతేకాదు మరి మనం ఇంకా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అంటే మన జీవితంలో మరి ఎక్కడ మనం ఉంటే వర్ధిల్లుతాం అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ వాక్యం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఆయన మందిరములో నాటబడిన వారమై మనం వర్ధిల్లుదుము. ఆయన మందిర ఆవరణంలో నాటబడిన వారమై ఒక చెట్టు వలె మనం వర్ధిల్లాలి అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మన జీవితాల్లో మనం వర్ధిల్లే అనుభవంలో వర్ధిల్లాలి అంటే మనం ఆధ్యాత్మిక వర్ధిల్లాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. కాబట్టి సత్యమును అనుసరించి నడుచుకునే వారమై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి.